ఎలా ఉన్నారు? సూపర్ అన్న. అన్న సినిమా ఎలా అనిపించింది? హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు. అందరికి అర్థం కాదు. సాఫ్ట్వేర్లు చూడాల్సిన సినిమా వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్లు చూస్తే ఈ బుజ్జి ఉంది కదా, ఆ బుజ్జి కోసం అయినా కానీ సాఫ్ట్వేర్ టెక్నికల్ ఉంది. మన చంద్రమండలానికి పంపించారు, మళ్ళీ సూర్యమండలానికి కూడా పంపించే అవకాశం ఉంటుంది ఇలాంటి సినిమాలు చూస్తే. ఓకే అన్న, అంటే దీనికి కూడా మినిమం డిగ్రీ ఉండాలంట. సాఫ్ట్వేర్లకు అర్థం అవుతుంది, డిగ్రీ వాళ్ళకి కూడా అర్థం కాదు. డిగ్రీ వాళ్ళకి కూడా అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇది మొత్తం టెక్నికల్ విషయము. అంటే మీకు అర్థం లోపలికి పోతే అదే చెప్తాను నేను సాఫ్ట్వేర్ కాబట్టి నాకు సరిగా అర్థం కాదు. ఇంకా 2-3 సార్లు చూస్తే అర్థమవుతుంది. అయితే లోపలికి పోతే కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. థియేటర్ ప్రాబ్లమా లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైపోయింది. మన అమితాబ్ బచ్చన్ గారు డైలాగ్ చెప్తుంటే వినిపిస్తలే. అందుకనే నేను మరోసారి పోతా అంటున్నా. టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అందుకనే సాఫ్ట్వేర్ అంటున్నా. మరి ఎడిటింగ్ కాడ ఉందా, థియేటర్లో ఉందా, డైరెక్టర్ కాడ ఉందా? మళ్ళీ చూడాలని డైరెక్టర్ గారు అట్లా చేశాడా, లేదా థియేటర్ వాళ్ళు మళ్ళీ మా థియేటర్కి వచ్చి చూడాలని చేశారా అనేది అర్థం కాలేదు. అమితాబ్ బచ్చన్ గారు ఇంటర్వ్యూ వెళ్ళేదానికి ఆయన ఏం చెప్పిండు అనేది నాకైతే ఇంపలేదు. కనిపిస్తుంది కానీ వినిపిస్తలేదు. ఒకటి స్టోరీ అనేది కూడా అది కురుక్షేత్రమా మహాభారతమా భూలోకం అనేది కూడా క్లారిటీ లేదు. ఆర్జీవి గారు ఉన్నారు, ఆయన ఎందుకున్నాడో తెలియదు. మన రాజమౌళి గారు ఆయనకి ఎందుకున్నాడో తెలియదు. మన కమల్ హాసన్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ ఇంకా డిసైడ్ కాలేదు. అది అన్నీ ఇంకా మొత్తం క్లారిటీగా లేదు. హీరోయిన్ అయితే కత్తిలాగుంది, నడుము బాగుంది, బొడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్ ఉంది. అది నేను అనుకుని నాకు అర్థం కాలేదు అంటే ఇంకా 2-3 సార్లు చూస్తాను, నష్టం ఏముంది? అంటే దాని గురించి వద్దులే, సినిమా గురించి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే కల్కి మొత్తం ఒక పాట అయితే బుజ్జి భైరవ అనేది ఇంకో పాట అన్న. సో దాంతో ఇగో నేను ఒకటి చెప్పనా భయ్యా, నేను ఒకటి చెప్పనా. ఈ కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ గారికి మించిన బుజ్జి లేదు. ఆయన కాళ్ళకు దండం పెడుతున్నా ఈ సినిమా పేరు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. నేను సినిమా ఎవరిది? ప్రభాస్ గారిది. నేను ఆయనకు దండం పెడతలే. సినిమాలో డ్యాన్స్ నాకు ప్రభాస్ గారు ఈ సినిమాకి న్యాయం చేసిన నేను అనుకోవట్లేదు. ఆయన న్యాయం చేసిండు అమితాబ్ బచ్చన్ గారు, ఆయన కాళ్ళకు దండం పెడుతుండు, సూపర్ చేశాడు. ఆయన మధ్యలో ఈయన మీద మధ్యలో ఫైట్ ఉంటుంది, దానికోసం పోవచ్చు. ఎవరి మధ్య? ప్రభాస్ గారి మధ్యలో అమితాబ్ బచ్చన్ గారు. ఆయన లేకపోతే సినిమా లేదు. నేనది చెప్తున్నా కదా, పార్ట్ 2 మరి ఈయన కోసం పోతే పోవచ్చులే, కానీ మన హీరో కోసము. ఆయన మన హీరోని కాదు, ఎవరు అమితాబ్ బచ్చన్ మన హీరో కాదు. ఆయన పేరే నాకు తెలియదు. హైటెక్ సినిమా సాఫ్ట్వేర్, డిగ్రీ సరిపోదు. డిగ్రీ వాళ్ళకి టెక్నికల్ తెలియదు. సాఫ్ట్వేర్ ఐటీ భయ్యా, ఐటీ. నేను అదే చెప్తున్నా కదా, హైటెక్ సినిమా ఐటీ వాళ్ళకి అర్థమవుతుంది, సాఫ్ట్వేర్లకు అర్థమవుతుంది. నాలాంటి వాళ్ళకైతే అర్థం కాదు. ఇంకా నా కింది స్థాయి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అర్థం కాదు. మరి ఎందుకు వచ్చారన్న? చూస్తే కదా, లోపల పోతే కదా. నేను అందుకని నాకు అర్థం కాలేదు కాబట్టి ఇంకా 2-3 సార్లు చూస్తా. నాకు తప్పే ఉంది? నువ్వేమన్నా నాకు డబ్బులు ఇస్తున్నావా? 100 సార్లు చూస్తా, నీకెందుకు? 100 సార్లు చూస్తా భయ్యా. అంటే అప్పుడు కొన్ని అర్థమైపోద్ది అంటారు. 200 సార్లు చూస్తా, అర్థమైంది నాకు చూస్తా. డబ్బులు నువ్వు ఇస్తున్నావా? 600 పెట్టి 3 గంటలకు వచ్చేసి కాళ్ళు పట్టుకొని వేరే వాళ్ళ టికెట్ నాకు త్యాగం చేశారు. 600 మీరు గుద్దలు దమ్ము చేస్తారు, మీరు సినిమా చూడమంతగా రివ్యూ చెప్తారు అని. చూస్తే అర్థమవుద్ది అంటారు. మళ్ళీ ఆ 10 సార్లు చూసిన తర్వాత కూడా అర్థం కాకపోతే నేను అర్థం కాలేదని చెప్తా, అర్థమైతే అర్థమైందని చెప్తా. అర్థమవుతుంది. నాకు ఏ సినిమా అర్థమైతే అగ్గులు ముద్దులు దెబ్బలు అయితే నాకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది. సినిమా మొత్తం చూసిన తర్వాత నీకు ఏమనిపించింది చెప్పన్నా? నాకు అర్థం కాలేదు అనిపించింది. అన్న ఐ లవ్ యూ అన్న. హల్కి సినిమా అర్థం కావాలంటే చెప్పండి. అర్థం కావాలంటే ఈ చిన్న తరగతి కింద తరగతి అర్థం కాదు, మినిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండాలని. షార్ట్ కట్ డైలాగ్ భయ్యా. ఈ కల్కి మూవీ అర్థం కావాలంటే పై స్థాయి వాళ్ళు, కింది స్థాయి వాళ్ళు, మధ్య స్థాయి వాళ్ళు కాదు,
హైటెక్ సినిమా ఐటీ ఉద్యోగులు సాఫ్ట్వేర్లు ఉద్యోగులకైతేనే అర్థమవుతుంది. ఇది మొత్తం బుజ్జి ఉంది కదా, ఈ బుజ్జి మొత్తం వాళ్ళే తయారు చేసేది. ఇట్లాంటి బుజ్జిలు వందలు తయారు చేసేసి సూర్యమండలానికి, ఇప్పుడు చంద్రమండలానికి పంపించారు మన వాళ్ళు, ఇట్లాంటి బుజ్జిని తయారు చేసేసి సూర్యమండలానికి కూడా పంపిస్తారని నేను అనుకుంటున్నాను.